హాయ్ అన్న, అందరికీ నమస్తే. ఇవాళ వచ్చేసి మన చిట్టడవికి పుట్టగొడుగుల కోసం అయితే వచ్చానబ్బా. అందరూ బాగున్నారు కదా. ఇవాళ అయితే మనకు 2-3 రోజులు చిన్నపాటి కొద్ది వర్షం అయితే పడింది. అందువల్ల వచ్చేసి మనకి ఇవాళ పుట్టగొడుగులు దొరుకుతాయనే ఉద్దేశంతో కనపడతాయని చెప్పి పుట్టగొడుగులు అయితే వచ్చానబ్బా. చూద్దాం మరి ఈ వీడియోలో మనకు పుట్టగొడుగులు కనపడతాయా లేదా అనేది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మన లాస్ట్ వీడియోలో చూపించినటువంటి వీడియోలో పుట్టగొడుగులు. ఇవి వచ్చేసి అప్పుడు 4 రోజులు కంటిన్యూగా వర్షాలు పడ్డాయి. మనకు పుట్టగొడుగులు అయితే అప్పుడు బాగానే దొరికినాయి. ఇట్లా ఉన్నాయి లాస్ట్ వీడియోలో. ఇంకా ఈసారి మటుకు మన పుట్టగొడుగుల వేట ఎలా ఉంటుందనేది ఇంకా చూడాలి. నేనైతే మనకు పోయినసారి 2 వీడియోలు అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ 2 వీడియోలలో పుట్టగొడుగులు అయితే మీకు చూపించాను. ఒక వీడియోలో ఇచ్చిపేట చూపించాను, ఇంకో వీడియోలో మంచి ఒరిజినల్ పుట్టగొడుగులు బాగా మోడ్జలు అయితే చూపించాను. ఈసారి కూడా అలాగే చూపించాలని వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి. ఫ్రెండ్స్, ఇంతకుముందు చెట్టు కింద అయితే మనకు పుట్టగొడుగులు దొరికినాయి. ఇప్పుడు మళ్ళీ చెట్టు కిందకి అయితే వచ్చాను చూద్దామని. ఇవైతే కంపలు ఎక్కువ ఉంటాయి అబ్బా మా ఏరియాలలో. ఇక్కడైతే ఏం కనపడలేదు, చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకో విషయం, పుట్టలు ఎక్కడైతే కొంచెం ఎక్కువగా ఉంటాయో అక్కడైతే పుట్టగొడుగులు అయితే మనకు ఎక్కువగా దొరుకుతాయి. ఇదో ఇలాగ పుట్టగొడుగు, ఇలా పుట్టలు అయితే పుట్టల ప్రాంతంలో ఎక్కువ పుట్టగొడుగులు వేస్తాయి. మనకి ఇది ఈ చెట్టు కింద కూడా ఇంతకుముందు అయితే కనబడినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం, ఏమన్నా ఉంటాయేమో చెప్పలేం ఫ్రెండ్స్. మన అదృష్టం అది. పుట్టగొడుగులు ఉంటాయా లేదని మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ కూడా కనిపించలేదు, చూద్దాం. ఇవాళ ఎలాగోలా పుట్టగొడుగులు అయితే చూపించాలి వీడియోలో. ఇదిగోండి ఫ్రెండ్స్, 10 రోజులు అయితే అయిందబ్బా మనం వీడియో చేయక. ఎందుకంటే వీడియో ఎందుకు చేయలేకపోయానంటే మాకు మీకు తెలిసిన విషయమే, ఉల్లికోతలు అయితే మొదలైనాయి. ఉల్లికోత జరుగుతుంది కాబట్టి వీడియోలు అయితే చేసేకి సమయం అయితే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పని కూలి పని పోవడం వలన అక్కడ వీడియో చేసేకైతే లేదు. అందువలన వీడియో అయితే లేట్ అయింది. మీరైతే వీడియో చూడండి, నాకు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. నేనైతే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో పుట్టగొడుగులు అయితే చూపిస్తాను. ఇది మన పాత ప్లేసు. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడైతే ఏం లేవు బా. చూద్దాం ఫ్రెండ్స్, చూద్దాం. ఇవాళ పుట్టగొడుగులకు ఏది ఏమైనా కూడా చెట్టు పుట్ట వెతికి మరి పుట్టగొడుగులు అయితే చూపిస్తాను. పుట్టగొడుగులు తీసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది పుల్ల పెట్టి లోపలికి తొగి తీస్తారు. అట్లా తీయకూడదు, అట్లా తీయడం పొరపాటు. ఎందుకంటే చూడండి, ఇలా తవ్వడం వలన ఆ పుట్టకైతే గాలి పోయి లోపలికి పుట్టగొడుగులు నెక్స్ట్ సారి అయితే లేవు. అదబ్బా విషయం. ఇక్కడ కూడా లేవు. మా ఏరియాలో ఎర్ర నేల ప్లస్ వచ్చేసి రేగడి మట్టి ఎక్కువ, మాకు నల్ల రేగడి. అందువలన మా ఏరియాలో పుట్టగొడుగులు అయితే ఎక్కువ లేస్తాయబ్బా. మీకు చాలా వాటి నేను వీడియోలు అయితే చూపించాను. మాకు ఎర్ర నేలలు ఉంటాయి, ఎర్ర నేలలో ఎక్కువ పుట్టగొడుగులు వేస్తాయని. ఆ ఎర్ర నేలలోనే మాకు పుట్టగొడుగులు అయితే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇది లొకేషన్ కూడా ఇది ఇక్కడే, ఎంత ఎర్ర నేల. ఈ గుట్టలో అయితే పుట్టగొడుగులు అయితే మనకు బాగుంటాయి ఫ్రెండ్స్. వర్షాలు పడాలి బాగా. పుట్టగొడుగు పోయినసారి కూడా చూపించి కూడా ఇక్కడే, ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చూద్దాం. ఈ వీడియో చూస్తున్నవారు మీ విలేజ్లో పుట్టగొడుగులు దొరుకుతాయా, వర్షాలు పడితే పుట్టగొడుగులు వేస్తాయా లేదా అనేది మీ వీడియోలో కామెంట్ అయితే చేయండి అబ్బా. ఫ్రెండ్స్, పుట్టగొడుగులు లేకపోవడానికి కారణం అయితే నేనైతే అనుకుంటున్నాను, కొద్దిగా చిన్నపాటి వర్షం అయితే పడింది. అందువలన పుట్టగొడుగులు అయితే లేదని నేనైతే అనుకుంటున్నాను. కారణం అయితే అదే ఉంటుందబ్బా. వర్షం అయితే తక్కువే పడింది ఫ్రెండ్స్. 2 రోజులు అయితే వర్షం పడింది, 2 రోజులు కూడా తక్కువే వర్షం పడింది. అందువల్ల ఏమన్నా పుట్టగొడుగు లేదేమని అనుకుంటున్నాను. ఎలాగోలా చూద్దాం. ఇంకా 2 ప్లేస్లు అయితే చూద్దాం. మన అదృష్టం ఎలాగుందనేది అంతటితో తెలిసిపోతుంది. ఈరోజు మనకు లక్ ఉందా లేదా అనేది చూద్దాం. ఫ్రెండ్స్, పోయిన లాస్ట్ వీడియోలో మనకైతే పుట్టగొడుగులు ఇదే ప్లేస్లో అయితే కనిపించాయబ్బా. ఇక్కడైతే దండిగా ఉన్నాయి. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఈ చెట్టుకి ఏదో దండిగా ఉన్నాయి. కానీ ఇప్పుడైతే కనీసం ఒక్కటి కూడా లేవు బా, లేవు ఇక్కడ.
లాస్ట్ వీడియోలో అయితే ఈ చెట్ల కింద 2 చెట్ల కింద భలే ఉన్నాయి అబ్బా మనకు. ఇవాళ మనకు పుట్టగొడుగులు అయితే దొరకలేదబ్బా. మన టైం ఎందుకు ఇవాళ బాగలేదు. మొత్తం కొండంతా తిరిగినా కానీ పుట్టగొడుగులు అయితే దొరకలే. ఏం చేద్దాం, మన టైం బాగాలేదు ఇవాళ. మనకు లక్కు బాగలేదని చెప్పాలి, కానీ ఏం చేద్దాం, మన టైం చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కరోజుతోనే ఏదైనా అని అంతమవుతుందని అనుకోకూడదు. ఇంకా టైం ఉంటుంది, మన టైం ఇంకో రోజు వస్తుంది. ఖచ్చితంగా మీకోసం పుట్టగొడుగులు అయితే మా విలేజ్ నాటు పుట్టగొడుగులు ఎలా ఉంటాయనేది మళ్ళీ ఇంకో వీడియోలో అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోలు మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకేనబ్బా, ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనబ్బా, ఉంటా మరి, బాయ్.